దేవుని యొక్క సన్నిధిలో 41వ కీర్తన మాట నేను ప్రారంభంలో చెప్పానంటే ఈ కీర్తన కూడా హెల్దీ క్రైస్ట్, ఒక ఆరోగ్యకరమైన భక్తుడుగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఆ నియమావళి ఏంటి అనేది చెప్తుందన్నమాట. ఈ 141వ కీర్తన హెల్దీ క్రైస్ట్. ఒక క్రీస్తుని నమ్ముకున్న ఒక వ్యక్తి ఒక ఆరోగ్యకరమైన భక్తిపరుడుగా ఉండాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈ 141వ కీర్తన చెప్తూ ఉంది. అలాగే ఒక ఆరోగ్యకరమైన భక్తిపరుడు ఎన్ని సమస్యలైనా చక్కగా ఎదుర్కోగలుగుతాడు, ప్రతి సమయంలో కూడా చక్కగా నిలవగలుగుతాడు. కాబట్టి దాని నియమాలు ఏంటి అనేది, ఒక ఆరోగ్య సూత్రాలు, ఒక శారీరక సంబంధమైన వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఒక ఆరోగ్య సూత్రాలు ఎలాగైతే పాటించాలో అలాగే భక్తిలో కూడా ఆరోగ్యకరమైన ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆధ్యాత్మికమైన వ్యక్తిగా మీరు ఉండాలి అంటే తప్పకుండా ఆరోగ్య సూత్రాలు పాటించాలి. లేకపోతే జబ్బు పడిపోతాం. అది మరణానికి నడిపిస్తుంది. అది ఆత్మీయంగా అయినా శారీరకంగా అయినా. వీళ్ళారా ఇక్కడ మనము ఒక 5 విషయాలు, ఎక్కువ చాలా విషయాలు ఉన్నాయి కానీ అక్కడ ఒక 5 పాయింట్స్ మనము మన గమనంలోకి తెచ్చుకుందాం. మొదటి మాట ఏమిటి అంటే ఆయన అంటాడు, కీర్తనాకారుడు ప్రార్థన ఏం చేస్తున్నాడు? యెహోవా నేను నీకు మొరపెడి నా యొద్దకు త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నా మాట చెవి ఏమండి అంటే దేని కొరకు మొరపెడుతున్నాడంటే మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం చెప్పండి? ఆపదలు వచ్చినప్పుడు కదా. యోనా ప్రార్థన చేశాడు. ఎప్పుడు చేశాడు? చేప కడుపులో ఉన్నప్పుడు చేశాడు. బయట ఉందని చెప్పి ఏం చేశాడు? నిద్రపోయాడు. వాళ్ళు ఏమన్నా ఒరే నిద్రపోతా, లేచి ప్రార్థన చెయ్యి. చాలామందికి ప్రాణం మీదకి సమస్య వస్తుంది కానీ ప్రార్థన జ్ఞాపకం రాదు. దీన్ని ఏమన్నారంటే వాళ్ళు సరైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు కాదు. దీపం ఉండగానే ఇల్లు ఏం చేయాలి? చక్కబెట్టేసుకోవాలి. అలా విషయాల్లో చేయవలసిన సమయంలో చేయకూడని సమయాల్లో చేస్తుంటాం. అలాగే భక్తిలో కూడా దేవుడు మనకి ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, చక్కటి ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, చక్కటి సంఘాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, సహోదరులు ఇచ్చాడు. సహోదరులు ఇచ్చాడు. కాబట్టి చాలా హెల్దీగా మన భక్తి యొక్క జీవితాన్ని కనుక ముందుకి కొనసాగించాలి అని అనుకుంటే కనుక మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో మొట్టమొదటి జాగ్రత్త ఏమిటి అంటే నేను అపవాదికి దగ్గరగాను దేవునికి దూరముగా ఉన్నాను. అపవాదికి దగ్గరగా ఉన్నాను, దేవునికి దూరంగా ఉన్నాను. మీరే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఆదాము మొదలుకుని నా వరకు కూడా మనందరం ఏమైపోయి ఉండి దేవునికి దూరం అయిపోయాం, అపవాదికి దగ్గర అయిపోయాం. ఇప్పుడు అపవాదికి దగ్గర అయితే ఏంటి నష్టం అంటే వాక్యము చాలా తేటగా చెప్తూ ఉంది. చూడండి, పేతురుకు రాసిన పత్రిక 8వ వచనం 5-8 మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక
చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంలే ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. చూసారా ప్రియులారా, ఎంత ప్రమాదం ఉంది. వాడు నోటికి ఆహారం కావాలి, ఎవరిని మృంగుదనా అని వాడు వెతుకుచూ తిరుగుతున్నాడంట. ఏమండి, అపవాది చేసే పని. ఇప్పుడు 2వ దినవృత్తాంతాలు 16:9 చదవండి. 2వ దినవృత్తాంతాలు చూడండి, యథార్థ హృదయాలను బలపరచుటకి యెహోవా కనుదృష్టి లోకమంతా ఏం చేస్తుందంట అంటే, ఎవరైతే ప్రార్థనలో ఉంటారో, ప్రభువా నేను బలహీనుణ్ణి, నా పరిస్థితి బలహీనమైనవి అయ్యా, నా ఆలోచనలు బలహీనమైనవి అయ్యా, నేను బలహీనమైన వ్యక్తిని అని ఎవరైతే ప్రార్థనా విజ్ఞాపనలతో కనిపెడుతూ యథార్థ హృదయంతో ఆయనకి ప్రార్థన చేస్తూ ఉంటారో వారిని బలపరచాలని దేవుడు పక్క తిరుగుతూ ఉన్నాడు. అండి, ఎవరైతే నిద్రపోతులుగా ఉండి సోమరపోతులుగా ఉండి వాళ్ళ ఇష్టానుసారంగా వారి స్వనీతిని ఆధారం చేసుకుని బ్రతుకుతూ నశించిపోవడానికి సిద్ధంగా ఉంటారు, వారిని కూడా మృంగివేయాలని అపవాది కూడా. ఇది గమనించాలి మనం. ఏమండి, కాబట్టి ప్రియులారా, ఆ మహాదేవుడు ఆ మహా ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ఆయన మనం బలహీనులమని తెలుసు కదా ఆయనకి. హెబ్రీలకు రాసిన పత్రిక 7:20 చదవండి ఒకసారి. 7:25 ఏంటంట చూడండి, ఈయన తన ద్వారా దేవుని చూడండి, ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనయు చూడండి, విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తి గలవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం బలహీనులమే. ఒక నిమిషం ప్రార్థన చేయగానే నిద్ర వచ్చేయచ్చు కూర్చొని, ఒక నిమిషం ప్రార్థన చేయగానే ఆగిలంతలు వస్తాయి కొద్దిమందికి, ఒక నిమిషం ప్రార్థన చేయగానే విసుకొచ్చేస్తాయి కొద్దిమందికి. వీళ్ళు బలహీనులే. కానీ మీరు నమ్మిన దేవుడు ఆయన ఎలాంటి వాడంటే, తన ద్వారా తన దగ్గరికి వచ్చినటువంటి వారిని, ఆ తండ్రి దగ్గరికి వచ్చినటువంటి వారిని రక్షించుటకు ఆయన నిరంతరము ఏం చేస్తున్నాడంట, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువా ఈ బిడ్డలను బలపరచు. ఇందని చెప్పాను కదా, యథార్థ హృదయాలై ఎవరైతే ప్రభువా నన్ను బలపరచు అని ప్రార్థన చేస్తూ ఉన్నారో వారిని నిరంతరము కూడా భద్రపరచుటకు అపవాది అయిన సాతాను యొక్క గర్జించు సింహంలే వాడు ఎవరిని మృంగుదామని తిరుగుతున్నాడు, వాడి నోటిలో పడకుండా వాడి కోరలకు చిక్కకుండా వారందరినీ కూడా రక్షించుటకు ఆయన నమ్మదగిన ప్రధాన యాజకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎంత నమ్మదగిన దేవుడో, అందుకని ఆయన పేరు ప్రార్థన ఆలకించువాడు. కాబట్టి ఒక హెల్తీ క్రైస్ట్ ఒక ఆరోగ్యకరమైన ఒక విశ్వాసిగా, ఒక ఆరోగ్యకరమైన ఒక దేవుని బిడ్డగా నువ్వు ఉండాలి అంటే మొట్టమొదటి నీకు ఉండవలసిన క్రమశిక్షణలో మొదటి పాయింట్ ఏమిటి అంటే ప్రార్థన. ప్రార్థన అవసరత ఏంటో నీకు చెప్పాను. ప్రార్థనలో ఉన్నటువంటి క్షేమం ఏంటో కూడా మనం చూసాం. ప్రార్థన అవసరత ఏంటి, ఎందుకు నీకు ప్రార్థన అవసరం అంటే గర్జించు సింహం వల్లే వాడు ఏం చేస్తున్నాడు, వేటాడుతున్నాడు. పరాక్రమం కలిగిన వేటగాడు వాడు. వాడు ఎలాంటి వాడు, పరాక్రమం కలిగిన వేటగాడాడు. వాడి బాణము నుండి తప్పించుకునేవారు ఎవరూ లేరు, వాడి ఉరి నుండి తప్పించుకోగలిగిన వారు ఎవరూ లేరు. వాడు పరాక్రమం కలిగిన వేటగాడు.
ఏండి అలాంటి పరాక్రమ కలిగిన వేటగాడిని కూడా వేటాడగలిగిన వాడు మన బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏండి అందుగురించే లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి ఆయన మనం ఆశ్రయించాలి. ప్రతిదినము ప్రతి క్షణము కూడా ఆయన పాదాల దగ్గర, దేవా ఇలాంటి నాయన పరిస్థితుల్లో నేను ఉన్నాను, ఇలాంటి బలహీనమైన పరిస్థితుల్లో నేను చిక్కబడ్డాను, ఇలాంటి అపవాది కోరలలో నేను చిక్కబడిపోయాను, ఇలాంటి సమస్యల్లో నేను చిక్కబడిపోయాను, ఇలాంటి అంధత్వంలో నేను చిక్కబడిపోయానని మనకున్న ప్రతి సమస్యని తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర ఎప్పుడైతే మనం పెడతామో చాలా అమూల్యమైన రిజల్ట్ కదా. కారణం ఏంటంటే మనం చదివాము, ఆయన పరలోకము నుండి యథార్థ హృదయులై ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరినీ బలపరచుటకై ఆయన కన్ను దృష్టి లోకమంతా చూస్తున్నాడు. ఆయన నా బిడ్డ ప్రార్థన చేస్తుంది, నా బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో ఎన్నో సమస్యలంట అని ఆయన చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నాడు ఆయన. అండ్ అంతేకాదు తండ్రితో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన నిరంతర యాజకుడుగా, తండ్రి ఇదిగో నా బిడ్డ, మీరు నాకు ఇచ్చిన కుమారులు, మీరు నాకు ఇచ్చిన కుమార్తెలు ఇలాంటి సమస్యలు ఉన్నారు, తండ్రి మీరు సహాయం చేయండి, తండ్రి మీరు అనుమతించండి. అంత గొప్ప కనికరము కలిగిన తండ్రి అయినా. ప్రియులారా జాగ్రత్త సుమ్మా. ఒక ఆరోగ్యకరమైన క్రైస్తవుడుగా ఎవ్రీడే ఎవ్రీ అవర్ ఎవ్రీ మినిట్ దేవునిని అంటిపెట్టుకొని ఉండడం మనకెంతో క్షేమదాయకం, మనకెంతో ఆరోగ్యదాయకం కదా. ఇది మొదటి మాట. రెండవ మాట ప్రియులారా చూడండి, 3వ వచనం, 141వ కీర్తనలో చదవండి. యెహోవా నా నోటికి కావలి ఉంచుము. ఏమండి, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవులకు. ఏమండి, మరో చాటు ఉంటుంది, దేవా నా మూతికి చిక్కము తొడుగు నాయన. ఏమంటాడు? ఎందుకు ఆ మాట అడిగాడు చెప్పండి? తెలుసా మీకు? దావీదు ఎందుకు ఆ ప్రార్థన చేసుకున్నాడు? అపవిత్రమైన పెదవుల నుండి వచ్చి ప్రార్థన ఆయన ఆలకించాడు. అపవిత్రమైన పెదవుల నుండి వచ్చే ప్రార్థన ఆయన ఆలకించాడు. అండ్ ఇదే నోటితో అదే కదా యాకోబు అంటాడు, ఒకే బావిలో మురికి నీరు, ఒకే బావిలో మంచి నీళ్ళు. అప్పటికప్పుడే నోట్లోంచి బూతులు, అప్పటికప్పుడే స్తోత్రం 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 స్తోత్రం. ఆ ప్రార్థనలు వ్యర్థమే. అపవిత్రమైన పెదవుల నుండి వచ్చే ప్రార్థన నేను ఆలకించను. చాలామంది క్రైస్తవులకి ఇది తెలియదు పాపం. దేవుడు నమ్మదగిన వాడే, దేవుడు ప్రేమ కలిగిన వాడే, కానీ తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏ పని చేయడు. కారణం ఏంటంటే, నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారంగా మీరు కూడా ఎలా ఉండాలి? మీ మాటలో, చూపులో, వినికిడిలో మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అంతేకాని అప్పటికప్పుడే దూషణ మాటలు, అప్పటికప్పుడే స్తుతి మాటలు కదా, అప్పటికప్పుడే అన్నీని. ఏమండి, రక్షణ పొందేటప్పుడు ఒక వార్నింగ్ ఉంది. ఏమండి, ఒక వార్నింగ్ ఉంది. ఏంటంటే, మూర్ఖులకు ఈ తరమ వారికి వేరుగా ఉండి మీరు రక్షణ పొందండి. అంటే మూర్ఖులకు ఈ తరములో వాళ్ళు నోటికి శుద్ధి ఉండదు, చూపుకి శుద్ధి ఉండదు, వారి ప్రవర్తనకి శుద్ధి ఉండదు. వారు ఎలా పడితే అలా ప్రవర్తిస్తారు, ఎలా పడితే అలా మాట్లాడతారు, ఎలా పడితే అలా చూస్తారు. కాబట్టి అట్టి వారి ప్రార్థన నాకు హేయము అన్నాడు అన్నమాట. అండి, అట్టి వారి ప్రార్థన నాకు హేయము.
కాబట్టి చూడండి, నేను మంచి రిఫరెన్స్ చూపిస్తాను నేను మీకు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం, 36, 37 చదవండి. నేను మీతో చెప్పినదేమనగా, చూడండి, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటని గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉందని. ఏముందంట? నోరుంది కదా అని ఎంత మాట పడితే అంత మాట, నోరుంది కదా అని ఎలా పడితే అలాగా లేదు ప్రియులారా. ఒకరోజు మన ప్రభు అయినటువంటి మహాదేవుడు ఆ ధవల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఏమండి మనల్ని పిలిచినప్పుడు మన మంచి వాటిని అడుగుతాడు, చెడ్డ వాటిని కూడా. కానీ మనం నమ్మిన దేవుడు మనలాంటి వేషగాడు కాదు. తన కుమారుణ్ణి కూడా పాపము ఆయన పైకి ఆ పాపం ఆపాదించబడినప్పుడు ఆయన చేయి విడిచిపెట్టేశాడు. అందుకని నా దేవా నా దేవ నన్ను చెయ్యి వేళ విడిచిపెట్టాడు. తన సొంత కుమారుడు పరిశుద్ధులైన వాడు, సర్వమానవుని పాపాలని భరించినటువంటి వాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ప్రియులారా, మీరు మాట్లాడు ప్రతి మాట విషయములో ఒక దినాన్న మీరు లెక్క అప్పగించాలి. కాబట్టి దావీదు తెలుసు ఆ సత్యం. అంతేగాని దావీదుని ఊరికినే అనలేదండి దేవుడు. దావీదు నా హృదయానుసారుడు అని ఊరికినే అంటారండి ఎవరైనా? ఏమండి, ఊరికినే డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారా? వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసుకుంటారో ఆ పేరు కోసం కదా. ఏమండి, డాక్టరేట్ ఇచ్చారంటే ఎవరికైందని ఆ డాక్టరేట్ వెనకాల ఎన్ని త్యాగాలు ఉంటాయో, ఎంత ఆస్తి నష్టం ఉంటుందో, ఎంత ప్రయాసం ఉంటుందో, ఎన్ని ఇరుకులు ఉంటాయో, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో కదా. ఏమండి, అవన్నీ జరిగాక ఆయన ఇంక ఈ కాలాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టే టైంలో ఏమండి ఆ లోకము ఏమండి ఆయనకి ఏదో ఒకటి చెయ్యాలరా అని ఒక అభిమానంతో ఒక డాక్టర్ ఆయన ముఖం మీద పాడేస్తారంతే. ఏమండి, కానీ డాక్టరేట్ల కోసమో వాటి కోసం వీటి కోసమో కాదు, కానీ నీ కార్యాలు భూమి మీద, నీ మాటల్ని దేవుడు మెచ్చుకున్నాడా లేదా అని భూమి మీద ఉండగా మనకు మనమే ఆలోచించుకో. కారణం ఏంటంటే మాటల విషయంలో దేవ ఆయన అంటున్నాడు, దేవ నా పెదవులకు కాపుదల దయచే. దేనికి? కాబట్టి యాకోబు అంటాడు, సహోదరులారా, ఇదే నోటితో దేవా నీకు స్తోత్రం అంటున్నారు, ఇదే నోటితోటి నీ సహోదరుని దూషిస్తూ ఉన్నారు. ఇది మీకు తగునా? కదా, ఆలోచన చేయండి ప్రియులారా. నీ జాగ్రత్త సొమ్ము. ఇది రెండో మాట. మూడో మాట చూడండి, మూడో మాట 4వ వచనం ఏమంటాడు ఇప్పుడు? మొదటిది ఏంటి? తన వ్యక్తిగత ప్రార్థన లైఫ్, దేవునికి తనకి సంబంధించింది క్లియర్ చేసుకున్నాడు ప్రార్థన ద్వారా. రెండవది తన వ్యక్తిగతమైన నోటిని భద్రపరుచుకున్నాడు. మూడవదిగా ఏమంటున్నాడైనా చూడండి, 4వ వచనంరా చదవండి. చూడండి, పాపము చేయవారు, మనం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం పక్కన నిలబడతాం వెళ్ళి, మనం చెయ్యం. ఏంటి చాలామంది ఎలాగ అంటారు, ఏంటి వాళ్ళు ఎలా పోతే ఏంటండి, వాళ్ళు కొద్దిగా తెలిసిన వాళ్ళు కదని వెళ్ళి పక్కన నిలబడ్డారు. ఏమండి, ఒకసారి కాబట్టి ఎప్పుడు కూడా నేను చెడు చేయడం లేదు కదా అని అనుకోవడానికి లేదండి. చెడు నీడ కూడా నీకు ప్రమాదమే. చెడు నీడ కూడా ప్రమాదమే. మనం చెడు చేయడమే కాదు, చెడ్డవాళ్ళతో ఉండడం కూడా ప్రమాదమే. మనం చెడు చేయకపోవచ్చు, కానీ చెడ్డవాళ్ళ యొక్క సహవాసము ఒకరోజు నిన్ను అగాధ పాతాళానికి తీసుకెళ్ళిపోద్ది. అందుకే దావీదు, దేవా నేను దుష్టుల సహవాసం చేయడం లేదు, అలాంటి వారిని నేను దగ్గరికి కూడా రానివ్వడం లేదు,
అలాంటి వారి దగ్గరికి కూడా నేను వెళ్ళడం లేదు. నీవు పరిశుద్ధుడే ఉన్న ప్రకారం నేను కూడా నా ప్రవర్తన విషయంలో, నా సహవాస విషయంలో నేను పరిశుద్ధునిగా జీవిస్తున్నాను. ఈ ప్రత్యేకత మనకు ఉండాలి. అండ్ ప్రతిరోజు ఈ 141 కీర్తన కనుక మీరు దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు మీరు దగ్గర పెట్టుకోండి. ఇవి మీరు కనుక అనుసరిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద అనుసరించింది 141 కీర్తన మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, అందుగురించే ఇందులో ప్రతి మాటకి క్రీస్తుని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. మొదటి మాటలో ఆయన ఒక యాజకుడుగా నిరంతర ప్రార్థన చేసే వ్యక్తిగా ఆయన మనకు కనబడు. రెండో మాటలో ఆయన పవిత్రమైనటువంటి వ్యక్తిగా, ఏంటి పరిశుద్ధమైన వ్యక్తిగా, ఇదిగో నేను పరిశుద్ధుడే ఉన్నట్లుగా. మూడో మాటలో చూడండి ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 4:15. హెబ్రీలకు రాసిన పత్రిక 4:15. ఏమండి, మన ప్రధాన యాజకుడు చూడండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనత లేని తనతో కూడా సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములో మనవలే శోధింపబడినను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనలాగా ఆయనకి ఆకలేసింది, మనలాగా ఆయనకి నిద్ర వచ్చింది, మనలాగా ఆయనకి కన్నీళ్ళు వచ్చాయి, మనలాగా ఆయనకి అనేక శ్రమలు వచ్చాయి. కానీ వేటిలో కూడా ఆయన పాపము. చాలామంది అంటారు ఆకలి అనిపించేవాడు తెలుస్తుందండి ఆకలి రుచి ఏంటో అని. నిజమే, యేసయ్య ఆకలితో ఉన్నాడు. 40 రోజులు ఆకలి అండి, ఒక్కరోజు ఆకలి కాదు. నీరు ముట్టుకోలేదు ఏమండి, ఒక నీటి చుక్కన దగ్గర 40 రోజులు ఆకలితో ఉన్నాడు ఆయన. ఏమండి, 40 days కదా. 40 రోజులు ఆకలి రుచి ఏంటో నీకు తెలుసా? ఏమండి, నీకంటే ఎక్కువ శ్రమ అనుభవించాడు ఆయన, నీకంటే ఎక్కువ శోధన అనుభవించాడు ఆయన. కానీ ఆయన ఎన్నడూ కూడా పాపంలో చేయలేదు. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించడం అంటే ఇది. వీళ్ళు చేసే ఆరాధన, ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు చేసే ఆరాధన పరలోకంలో ఉన్న నీతి కలిగిన సింహాసనాన్ని కదిలించగలుగుతాయి, పరవశింప చేయగలుగుతాయి కదా. కాబట్టి మన ప్రధాన యాజకుడు అండి మన వలె శోధింపబడినను, అనేకమైన బలహీనతల మీదుగా ఆయన నడిపించబడినను, ఆయన పాపము లేని వాడిగా. సమూయేలు అంటాడు, అయ్యలారా మీలో ఎవరైనా బాల్యదినం మొదలుకొని వృద్ధాప్యం వరకు నేను మీ మధ్య సేవ చేశాను, మీలో ఎవరైనా నాలో పాపముందని రూపించగలరా అని సమూయేలు ఛాలెంజ్ చేస్తాడండి. ఆయన పరిశుద్ధుడు ఆయన. ఏమండి, పౌలు కూడా ఛాలెంజ్ చేస్తాడు, ఆయన పరిశుద్ధుడు. అందుకని సెయింట్ పాల్, సెయింట్ పీటర్. కానీ ఈరోజు మన ఎదుట మనం పెట్టుకోగలమా ధైర్యంగా? కానీ పౌలు దేవుడు మనల్ని పిలిచేటప్పుడు అంట ఇలా పిలిచాడంట. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి 2వ వచనం. కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ వచనం. కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. చూడండి, అది అండర్లైన్ చేయండి. మనల్ని దేనికోసం పిలిచాడంటే దేవుడు పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు మనం ఏం చేయబడ్డాం? పిలవబడ్డాం. ఈరోజు మా పిలిపే మర్చిపోయాం. మనం ఒక మాటలో చెప్పాలంటే ఆ పిలిపే మర్చిపోయాం మనం ఈరోజు.
కాబట్టి దావీదు అంటాడు, అయ్యా దుష్టుల సహవాసానికి నేను వెళ్ళను, అలాంటి సంఘానికి నేను వెళ్ళను, అలాంటి వ్యక్తులతో నేను సహవాసం చేయను అండి. ఎందుకు మాట మూడో మాట చెప్పేసింది కదా. ఇంకా ఇందులో ఇంకా మీకు అర్థం అవ్వాలంటే 6:6 చూడండి, 6:17 చదవండి. 2 కొరింథీయులు 6:17 చదవండి. 6:17 నేను అదేలేండి, దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. చూడండి, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినే ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున చూడండి, మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీరు ప్రత్యేకించబడిన వారు కాబట్టి మీరు ప్రత్యేకంగా ఉండండి. ఇలాంటి పరిస్థితుల మీదుగా మనం ఎప్పుడైతే వెళ్తామో ప్రియులారా, దేవుని సన్నిధిని ఎక్కడో కాదు, నువ్వు ఎక్కడుంటే అక్కడే దేవుని సన్నిధి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇమ్మానుయేలు దేవుడు నీతో ఉంటాడు. కారణం ఏంటంటే నీవు ఆయన హృదయానుసారుడు, నీ మాటకు ఆయన తోడే ఉంటాడు, నీ మాటను ఆయన స్థిరపరుస్తాడు, నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఏమండి, నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఊరికినే దేవుడి ప్రార్థన ఉండండి పిల్లలు, ఆయన పరిశుద్ధుడు ఆయన కదా. 4వ మాట మనం చూద్దాం. చూడండి 5వ వచనంలో ఏముంది? నీతిమంతులు నన్ను కొట్టిన ఎడల అది నాకు ఉపకారం. ఎవరు కొట్టాలంట? నీతిమంతుడు కొట్టిన ఎడల అది నాకు ఉపకారం. అది నాకు అంటాడు తైలాభిషేకము. ఈ రోజున పిల్లారా, ఎంతమంది గురువు చేత ఏమండి శిక్షణ నొందుతూ ఉన్నారు చెప్పండి. ఏమండి, యేసు ప్రభు వారు మన గురువు అయితే ఆయన శిక్షలో నువ్వు ఎన్నిసార్లు పాలు పంపులు పొందావు? ఆయన గద్దింపులకు ఎన్నిసార్లు నువ్వు లోబడ్డావు? దావీదు అంత భక్తుడిగా మార్చబడ్డం గల కారణం ఏంటంటే, దావీదు అంటాడు, దేవా నీవు నన్ను గద్దించడం కాదు, నీతిమంతుడుగా అంటే తను పాపం చేసినప్పుడు ఏమండి ప్రవక్త వస్తాడు. ప్రవక్త వచ్చినప్పుడు ఆయన, రే బాబు నువ్వు ఆడినెవడో తుత్తినీలుగా నరికేలా అంటున్నావు, కానీ ఆడెవడో కాదు నువ్వే అన్నప్పుడు ఏమండి రాజు ఆయన తన దేశానికే కాదు, తన 12 గోత్రాలకే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకి కూడా ఆయన రాజు. కారణం చక్రవర్తిగా ఉన్నాడు. ఆయన కప్పం కడుతున్నారు చుట్టూ ఉన్న రాజులు అందరూ కూడా. ఏంటి ఇటు ఫిలిస్తీన్లు కానీ, అమోనీయులు కానీ, ఏంటి పెరిజ్జీలు కానీ, వీళ్ళందరూ కూడా ఆయన కప్పం కడుతున్నారు ప్రతి ఏడాదిని. చక్రవర్తి ఆయన. అలాంటి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఒక ప్రవక్త, రే బాబు ఆ పాపాత్ముడు ఎవరివో కాదు నువ్వే అన్నప్పుడు ఏంటి రాజుకున్న అధికారాన్ని బట్టి ఆ ప్రవక్తను ఏమైనా చేయొచ్చు. కానీ ఆయన కుదేలున కూలిపోయి ఆ ప్రవక్త కాళ్ళ మీద పడి, అవునయ్యా దౌర్భాగ్యుడను నేనే అని 51వ కీర్తన రాసేటప్పుడు దేవుని స్తోత్రం కలుగునిగా. దేవా నేను మనుషులకి మరుగు చేశాను, కానీ నీకు ఏది మరుగు కాదు. అండి, నీతిమంతుడు కొట్టుట నాకు తైలాభిషేకం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం నీ దాకా వచ్చినప్పుడు, అది చెల్లుమని నీ చెంప మీద కొడుతున్నట్టుగా అనిపించినప్పుడు లోబడాలి, విధేయత చూపించాలి. ఏమండి, అదే దేవునికి ఇచ్చే గొప్ప మర్యాద, గౌరవం. అదే స్తోత్రం అంటే. దేవా నీకు స్తోత్రం అంటే ఆరాధన. ఏమండి, ఈరోజు ఎంతమంది జీవితాల్లో ఇలాంటి ఆరాధన దేవునికి ఏంటి నైవేద్యంగా తీసుకెళ్తున్నారు చెప్పండి. ఏమండి, కష్టం కదా, కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి కదా ఈ పదాలు, కానీ ఇదే నగ్న సత్యాలు, ఇవే వాస్తవాలు. మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, మీరు చేసినా చేయకపోయినా,
దేవుడు నీ నుంచి కోరుకునేవి ఇవే. నీ నుంచి నైవేద్యముగా ఆయన ఆస్వాదించాలనుకున్న పదాలు ఇవే, ఈ క్రియలే. కాబట్టి భక్తికి ఏమండి ప్రార్థన అవసరము, భక్తికి ఇంకేం అవసరం? నోటి శుద్ధి అవసరం, అంటే అంతరంగకి శుద్ధి. 3 ఏమండి భక్తికి పిల్లరా మొదటిది ప్రార్థన, రెండవది నోటి శుద్ధి, సహవాసం, మూడవదిగా మంచి సహవాసము, నాలుగవదిగా త్యాగం. ఏం చేయాలి? ప్రభువా నాకు కాదు నీకే మహిమ కలుగునుగా. నాకొద్దు మహిమ, నేనేమైనా ఉన్నాయండి, మీరు మాత్రం మహిమ పొందితే చాలు. 5వ పాయింట్ ప్రియులారా, 5వదిగా ప్రియులారా చూడండి చాలా అద్భుతమైన మాట. దేవునిపై సంపూర్ణంగా ఏమన్నాడు ఆయన? 8వ వచనం చదవండి ఒకసారి. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి, నానా నీ శరణ జోచి పరిస్థితి ఏదైనా, పరిస్థితి ఎలాగున్నా, పరిస్థితులు ఎన్ని ఉపద్రవాలుగా మనం కనబడుతున్నా ఆయనపై ఆధారపడిపోవడం, ఆయనపై ఆధారపడిపోవడం, ఆయనపై ఒరిగిపోవడం. ఒక మాటలో చెప్పాలంటే ఆయనపై ఒరిగిపోవడం అన్నమాట. ఏమండి పిల్లారా, దేవుని యొక్క సన్నిధిలో ఈ 5 చాలా అద్భుతమైన పిల్లర్స్ అన్నమాట. ఈ 5 పదాలని మనం గట్టిగా పట్టుకుంటే గనక ఏమండి, మొదటిది ప్రార్థన, రెండవది పరిశుద్ధత, మూడవది సహవాసము, నాలుగోది త్యాగం, లోబడాలన్నమాట, మళ్ళీ మనం అర్పించేసుకోవాలి, త్యాగం. ఏమండి 5వదిగా ఏమండి ఆయనకి పై ఆధారపడిపోవడం, ఆయనపై ఆధారపడిపోవడం. ఏమండి కాబట్టి ఎప్పుడు మనం ఆధారపడతాము అంటే 46వ కీర్తన చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన, దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయనే నా దుర్గము, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కోట, ఆయనే నా కొండ, ఆపత్కాలంలో నేను నమ్ముకోదగిన నాకు సహాయం. కాబట్టి నేను శరణు వేడుకుంటున్నాను ఆయన, నీవే నా శరణం, నీవు తప్ప నాకు వేరొక ఆధారం లేదు, నీవే నా ఆధారం అని ఆయనపై ఆధారపడిపోవడం అన్నమాట. అండి ఇది ఒక ఆరోగ్యకరమైన క్రైస్తవయానికి 5 మెట్లు అన్నమాట. ఈ 5 పదాలు 5 పదాలు కనుక మనం పట్టుకోగలిగితే ఏమండి పిల్లారా, అద్భుతంగా మనము ఆ మహాదేవుని పట్టణానికి రైమని వెళ్ళిపోతాం కదా. కారణం ఏంటంటే అంత అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ. కాబట్టి ఏమండి ఈ 5 విషయాల్లో కూడా ఏమండి ఒక మాట చెప్తాను, ఈ 5 విషయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చూడండి ఆయన అన్నాడు, హెబ్రీలకు రాసిన పత్రిక ఏమండి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఆయన ఇలా అన్నాడు, ఆయన కుమారుడై ఉండి చూడండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంటే దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన దేవుడై ఉండి శరీరధారికి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తాను పొందిన శ్రమలను బట్టి ఏం నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడు. అండి కాబట్టి కుమారుడై ఉండి ఆయన విధేయత నేర్చుకున్నాడు. కుమారుడై ఉండి కూడా మనుషులమై ఉండి, పాపులమై ఉండి, దుర్మార్గులమై ఉండి, దుష్టులమై ఉండి మనం ఎంత నేర్చుకోవాలి? అండ్ మనం ఎంత నేర్చుకోవాలి? అవునంటారా కాదంటారా? మనలో ఏ మంచి లేదు కదా, మనలో చెప్పుకోవడానికి ఏ బలం లేదు కదా. కాబట్టి ఈ రోజున ఈ విధేయత అనే పదం ఎప్పుడైతే ఒకటి మనలో ఉంటుందో ఈ 5టికి కూడా అది లోబడుతుంది. ప్రార్థనకు లోబడుతుంది,
ఏమండి పరిశుద్ధతకు లోబడుతుంది, సహవాసానికి లోబడుతుంది పిల్లారా. ఏమండి సహవాసానికి లోబడుతుంది, త్యాగానికి లోబడుతుంది, దేవునిపై ఆధారపడుతుంది, దేవునిపై ఆధారపడుతుంది. దయించు ప్రియారా, ఇదే నీవు దేవుడికి ఇచ్చే గొప్ప ఆరాధన, దేవుడికి అర్పించే నైవేద్యం. దేవా, నేను ప్రార్థన చేయకుండా నీ సన్నిధిని నేను ఎక్కడికి పోగలను? దేవా, నీ పరిశుద్ధతని నేను వహించకుండా ఈ పాపిష్టి ఈ లోకములో నేను ఎలా జీవించగలను అని ఆయన గుణగణాలతోటి ఆ మహాదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. మోకరిందాం.